కానీ టెంపుల్ మాత్రం ఫుల్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉంది. మొత్తం చుట్టూ అంతా ఆర్మీ వారికైతే నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా తక్కువ దేవాలయాల్లో చాలా సుప్రసిద్ధమైనది, సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపమైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు తపస్సు ఆచరించినటువంటి దేవాలయాన్ని దర్శనం చేయబోతున్నాము. కశ్మీర్ నడిబొడ్డులో ఉన్నటువంటి శ్రీనగర్లో డల్ లేక్ ఉంది కదా, దానికి ఘాట్ నెంబర్ 17 ఆపోజిట్లో ఈ దేవాలయం కొండ మీద ఉంటుంది. ఒక 10-12 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఈ దేవాలయం వస్తుంది. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. ఆదిశంకరాచార్య టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కొన్ని స్టెప్స్ ఉంటాయి, చలో. చూస్తున్నారా, ఇలా పై వరకు ఒక 200 మెట్లు పంటే పైన ఎక్కాలట. మెల్లమెల్లగా వెళ్తున్నాం. హర్ హర్ మహాదేవ్. స్వామివారి దర్శనం పై వరకు అయితే వచ్చేసాము. ఇది అసలైన మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్దాం పదండి. ఈ మెయిన్ స్వామివారి యొక్క దేవాలయం. అంటే లోపల పెద్ద శివలింగం ఉంది. లోపల ఫోటోగ్రఫీ అలవ లేదు. చక్కగా పంతులు గారు బొట్టు పెట్టారు. ఇక్కడ మనం శంకరాచార్య స్వామివారు తపస్సు చేసినటువంటి ప్రదేశము, అది చూద్దాం. ఇట్లా చిన్న మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు దిగి వెళ్తే మనకు అక్కడ బోర్డు ఉంది కదా, అక్కడికి వెళ్దాం పదండి. జగద్గురు శ్రీ శంకరాచార్య తపస్య స్థల్. చూసారా, ఇది టెంపుల్ పక్కన ఇలా మెట్లు దిగి వస్తే ఇక్కడ ఉంది. లోపలికి మనం చిన్న గుహలా ఉంది, దీంట్లోకి దూరం వెళ్దాం. హర హర మహాదేవ్. జగద్గురు ఆది శంకరాచార్య భగవాన్కి జై. మనం కూడా చక్కగా ఆదిశంకరాచార్య స్వామివారు ఎక్కడైతే ధ్యానం చేశారో కశ్మీర్లో, శ్రీనగర్లో, ఈ కొండ మీద మనం కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఆయన ఎక్కడైతే కూర్చుని తపస్సు చేసుకుని ఎక్కడైతే ధ్యానం చేశారో మనం కూడా కాసేపు అక్కడే కూర్చుని స్వామివారి యొక్క నామస్మరణ జపం చేసుకున్నాము. జై శ్రీరామ్. ఆదిశంకరాచార్య స్వామివారు తపస్సు చేసినటువంటి దేవాలయం దగ్గర ఆయన విగ్రహం, అట్లాగే మొత్తం ఈ టెంపుల్ స్టోరీ అంతా ఉంది. ఇక్కడ లభించినటువంటి ఆధారాల ప్రకారము ఈ దేవాలయము శ్రీనగర్లోనే చాలా పురాతనమైన దేవాలయంగా గుర్తించారు. ఆదిశంకరాచార్య స్వామివారు రాకముందు నుంచే ఈ దేవాలయం ఏర్పడినట్లుగా, అందువలనే ఆదిశంకరాచార్య స్వామివారు ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద కూర్చుని తపస్సు చేసి శివుణ్ణి ఆరాధన చేసినట్టుగా ఇక్కడ లభించినటువంటి సాక్ష్యాల ప్రకారం చెప్తున్నారు. పెద్ద చెట్టు ఉంది చూడండి, ఎంత బాగుందో చెట్టు. శ్రీ శంకరాచార్య టెంపుల్ శ్రీనగర్, దీని గురించి కూడా ఇక్కడ స్టోరీ ఉంది. ఇది కూడా మనం తర్వాత చూద్దాం. 1997లో జయేంద్ర సరస్వతి స్వామివారు అండ్ విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా ఈ ఆదిశంకరాచార్య తపస్య స్థలాన్ని దర్శనం చేయడానికి ఇక్కడికి వచ్చారట. అది కూడా మనకి ఇక్కడ బోర్డు వేసి పెట్టారు. కిందకెళ్తూ కొంచెం స్టెప్స్ దిగ్గానే మనకి ఇట్లా ఒకవే ఇటు ఒక రూట్ వస్తుంది. ఇటు వెళ్తే గౌరీ కుండ అని ఉంది, చూద్దాం పదండి ఏముంటుందో. కానీ టెంపుల్ మాత్రం ఫుల్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉంది. మొత్తం చుట్టూ అంతా ఆర్మీ వాళ్ళే, కింద నుంచి పై వరకు కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు టెంపుల్ని. అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే మన దేవాలయాన్ని, అది కూడా శ్రీనగర్ ఈ అంతా ఉండే ఏరియాలో ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వారికైతే నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. చాలా ఆనందంగా అనిపించింది నాకు. దీన్ని ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టకుండా, దీన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయకుండా వాళ్ళు
చేస్తున్నారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వచ్చేసాం మనం. ఇది గౌరీ కొండట. నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి. మరి దీని స్టోరీ అయితే ఇక్కడెక్కడ ఏం లేదు. ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తా చూడండి. ఇదంతా కూడా ఆర్మీ వాళ్ళు ఉండే ప్లేస్ కాబట్టి కొంచెం అట్లా ఉంది. అది టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ప్రతి చోట కూడా మన కోసం సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారు. శ్రీనగర్, రామ్ జన్మభూమి, అమర్నాథ్ యాత్ర ప్రతి చోట కూడా వాళ్ళు దగ్గరుండి మనల్ని కాపాడుతున్నారు.